తిరుపతి పట్టణంలో మంచినీళ్ల కుంట కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే అరుణ్ శ్రీనివాస్తో కలిసి జిల్లా కలెక్టర్ మంచినీళ్ల కుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మంచినీళ్ల కుంటకు ఎంతో చరిత్ర ఉందని, తిరుపతిలో ఏకైక మంచినీళ్ల కుంటగా దీన్ని చెప్పుకోవచ్చని, ఇది సుమారు 100 అడుగుల పై చిలుకు విస్తీర్ణంతో ఉందన్నారు. దీని యొక్క మరొక ప్రత్యేకత శ్రీ గోవిందరాజస్వామి వారి మూల విరాట్ విగ్రహం కూడా ఈ మంచినీటి కుంట వద్దే ఉందన్నారు. ఇక్కడి సమీప 30 నుంచి 40 వేల మంది ప్రజలు ఈ నీటి కుంటలో ఉన్న కలుషిత నీరు వారు బోర్లలోకి చేరుతుందన్నారు. అదేవిధంగా రుయా స్విమ్స్ల నుండి కూడా భూగర్భ జల డ్రైనేజీ ద్వారా కలుషిత నీరు ఇందులో కలుస్తుందని స్థానికులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగిందన్నారు. ఇదివరకు కూడా తిరుపతి ఐఐటి వారి అభిప్రాయం తీసుకొని దాన్ని ఎలా కలుషితం కాకుండా చూడాలని కోరడం జరిగిందన్నారు. దీన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకురావడానికి టీటీడీ ఈవో మరియు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. అలాగే మూల విరాట్ గోవిందరాజస్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నందున దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. అలాగే మరొక మారు తిరుపతి ఐఐటి బృందాన్ని వారి అభిప్రాయాన్ని తీసుకొని దీన్ని ఎలా పునరుద్ధరించాలో తగు చర్యలు కూడా తదుపరి రోజుల్లో తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ దీంట్లో ఫస్ట్గా ఈక్వల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. నేను ఒక 1 ఇయర్ ఉండదు బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ వస్తాయి సార్. అదే యూరిన్ శాంపుల్స్ సార్. నేను అదే రిపోర్ట్స్ సార్, ఇది కొంచెం అవసరం ఉంది. దీన్ని ఎలా చేయాలా, ఎలా సొల్యూషన్, ఫైనల్ సొల్యూషన్ నీకే తెలుసు. గతంలో కమిషన్ చాలా బాగా జరిగింది. మెయింటెనెన్స్ యాక్చువల్లీ అసలు పేరు వచ్చి నరసింహ తీర్థం సార్. ఈ పక్కనే నరసింహస్వామి గుడి. ఇది విరిగింది ఇక్కడ చేయి సార్. ప్రతిరోజు చేస్తారు. మన కోసం ఆగున్నారు. శనివారం రాయండి సార్. 500 years అయింది పెట్టి. ఇది పెరుగుతూ ఉంటుంది. రాయి పాండ్ సార్. ఇది సహజ సిద్ధంగా నిండే కొలని. ప్రమాదం అయిపోతుంది. ఎందుకంటే ఆ ముహూర్తానికి చాలా గొప్ప వాళ్ళు పెట్టారు కాబట్టి ఇంకా ఏదో ఒకటి చేయాలని చెప్పి. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు తిరుపతి పట్టణంలోని మంచినీటి గుంటకి విచ్చేయడం జరిగింది. గౌరవ తిరుపతి శాసనసభ్యులు గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో, అదేవిధంగా కార్పొరేటర్లు, అధికారులందరితో కూడా, కమిషనర్ గారితో కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏమంటే ఈ మంచినీటి గుంటలో సుమారుగా ఇది ఎంతో ప్రాచీనమైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. సుమారుగా మన తిరుపతిలో ఏకైక అంటే ఒక మంచినీటి ఇది ఒక గుంట అని చెప్పుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 100 అడుగులకు పైచిలుక ఉంది. దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మన గోవిందరాజు స్వామి యొక్క మూల విరాట్ కూడా మనకి మంచినీటి గుంట వద్దనే ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పటి నుంచో చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా 30-40 వేల మంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి గుంట నుంచి వచ్చే వాటర్ వాళ్ళ బోర్వెల్స్లో కూడా వెళ్ళి అది కొంచెం ఇబ్బంది ఉన్నది, చాలాసార్లు కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి రుయా స్విమ్స్ హాస్పిటల్స్ నుంచి కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కొంచెం ఇది కలుషితం అవుతుంది అనేది కూడా స్థానికులు ఇక్కడ చెప్పడం, కార్పొరేటర్లు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది చెప్పడం జరిగింది. ఇది వరకు కూడా దీన్ని ఒకసారి ఐఐటి తిరుపతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీన్ని ఎట్లా రెక్టిఫై చేసి దీన్ని ఎట్లాగా కలుషితం కాకుండా చేయాలనేది మెయిన్ మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా దీన్ని టేకప్కి ఇది వరకు కూడా టీటీడీ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చింది. అంటే కంప్లీట్గా మంచినీటి గుంట మొత్తం కూడా టీటీడీ వాళ్ళు టేకప్ చేస్తాను. మరొకసారి చైర్మన్ దృష్టికి, అదేవిధంగా ఈవో దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మూల విరాట్ గోవిందరాజ స్వామి మూల విరాట్ కూడా ఇక్కడే ఉండటంతో ఇది ఎంతో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఒకసారి ఇది పై అధికారులు కూడా గవర్నమెంట్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఎట్లా సొల్యూషన్స్ తీసుకురావాలనేది ఐఐటి అంటే కలుషితం కాకుండా ఎట్లా అవ్వాలనేది ఐఐటి తిరుపతి వాళ్ళ యొక్క
టీమ్ని మనము విజిట్ చేయమని చెప్పి వాళ్ళ ద్వారా మన ఒపీనియన్ తీసుకుంటాము. ఫర్దర్గా ఎట్లా చేయాలి, మొత్తం దీని రెనోవేషన్ కానీ హ్యాండింగ్ ఓవర్ కానీ టీటీడీకి ఎలా చేయాలనేది ఒకసారి చైర్మన్ గారితో ఈవో గారితో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెంకటేశాయ. తిరుపతి నగరంలో ప్రసిద్ధిగాంచిన మంచినీళ్ళ కుంట, దీనికి పురాతనం నుంచి కూడా మంచి పేరుంది. ఈ నీటితో వెంకటేశ్వర స్వామి అన్నకు గోవిందరాజ స్వామి గారికి ప్రతిరోజు ఈ నీళ్లు తీసుకొని అభిషేకం కూడా చేయడం జరుగుతూ ఉంది. గోవిందరాజ స్వామి విగ్రహాన్ని కూడా తమిళనాడు నుంచి తీసుకురావడం, ఇక్కడే గోవిందరాజ స్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉండడం దీనికి ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ దీనివల్ల చాలా కుటుంబాలు, దాదాపు 5 లక్షల పాపులేషన్ ఉంటే 1 లక్ష పాపులేషన్ పైగా దీని నీళ్లు కలుషితమవుతూ ఉన్నాయనేసి బోర్డులో కానీ అన్నిట్లో కానీ తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు కూడా 4 నెలలకు ముందు వచ్చి పర్యటించడం జరిగింది. అప్పుడు కూడా కమిషనర్ గారికి, టీటీడీ ఈవో గారికి అప్లికేషన్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోమని, ఇవన్నీ చెట్లంతా కొట్టి శుద్ధం చేయమని, ఈ నీళ్లు కలుషితం కాకుండా ఈ పైన ఉన్న రోయా హాస్పిటల్, సిమ్స్ హాస్పిటల్, మెడికల్ ఎస్పీ మెడికల్ కాలేజీ ఆ వాటర్ మొత్తం ఈ ఇంకి అక్కడుండే పాయిజన్, ఈ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అంతా అక్కడ సెప్టిక్ ట్యాంకులు కట్టి అప్పుడు అవన్నీ ఎక్కువ వర్షాలు వస్తాయి. ఆ వర్షాలతో అవన్నీ వచ్చి ఇంకి ఇది కలుషితం అవుతా ఉందనేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతోంది. దానికి కలెక్టర్ గారు ఈరోజు సందర్శించడం, కమిషనర్ గారు, మన స్థానిక కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని వెంటనే టీటీడీ అధికారులతో చర్చించి దీనికి మరమ్మతులు చేపట్టి ఈ కలుషిత నీటిని ఎలా శుభ్రం చేయాలనే విధానాన్ని మనం చేపడతామనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము కానీ, మాతో పాటు ఉన్న కార్పొరేటర్లు కానీ, తిరుపతిలో ఉన్న ప్రజలు కానీ ఈ యొక్క మంచినీళ్ళ గుంట రక్షణ కోసం, అలాగే గోవిందరాజుల స్వామి, నిజమైన గోవిందరాజుల స్వామిని పరిరక్షించుకోవడం కోసం ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నాం. ఈరోజు దానిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు వచ్చి స్వయంగా ఈ యొక్క మంచినీళ్ళ గుంట పరిశీలించారు, వాస్తవాలను తెలుసుకున్నారు, మేము చెప్పిన దాంతో ఏకీభవించారు. త్వరలో ప్రభుత్వానికి కానీ అలాగే టీటీడీ వారికి కానీ తనే స్వయంగా ఇన్ఫామ్ చేసి లేదా లేఖ రూపంలో రాసి దీనికి పరిష్కారం కనుగొంటామని, అలాగే ఐఐటి వారిని సంప్రదించి మరింతగా ఈ మంచినీళ్ళ గుంటని పునరుద్ధరించడానికి తన వంతు సాయంగా ఏం చేయాలన్నా ఈ టెంపుల్ టౌన్లో తాను సిద్ధంగా ఉంటానని మా అందరికీ తెలియజేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా మా తరఫున, తిరుపతి ప్రజల తరఫున